హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. రైస్ స్టవ్లోని గిన్నెను ఎలా శుభ్రం చేయాలో చూడండి. ముందుగా ఒక పితాంబరం ప్యాకెట్ తీసుకొని కొద్దిగా చల్లాలి. అయితే ఇది బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ టిప్ తెలియక కూడా ఎంతోమంది ఈ రోజులలో చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఇది వేసి ఒక తర్వాత కొద్దిగా వంట సోడా తీసుకోవాలండి. వంట సోడా అయితే కూడా బాగా పనిచేస్తాయి, రెండు మిక్సింగ్ అయితే. అది చూడండి, అలా వంట సోడా వేసి కొద్దిగా నానబెట్టాలి. వంట సోడా కూడా చల్లాలండి అంతటా. చల్లిన తర్వాత దీని రిజల్ట్ మీకే కనిపిస్తుంది. చల్లుతుంటేనే తెలుస్తుంటుందండి అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే గ్యాస్ పొయ్యి ఎంత గలీజ్గా ఉంటే చూడడానికి కూడా చాలా అదిగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ సహాయంతో స్పూన్ తీసుకోండి. మా ఇంట్లో ఇదో స్పూన్ ఉంది కాబట్టి మేము ఇదే వాడుతున్నాము. స్పూన్ తీసుకొని దీనికి ఒక నిమ్మరసం కూడా పిండాలండి. ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దానిపైన రుద్దాలి. రుద్దిన తర్వాత కొద్దిసేపు నానబెట్టాలి. నానింది అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా రఫ్ చేస్తుండాలి. రఫ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ స్పూన్ అయితే ఏంటంటే ఇట్లా ముందు వాటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి అవి ఇట్లా కుచ్చుకోవడానికి బాగుంటుందని ఈ స్పూన్ వాడుతున్నామండి. చూడండి, నిమ్మరసంతో ప్రెస్ చేసేయాలి. అలా క్లీన్ చేసిన కొద్దీ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా ఉందో, ఎంత బాగుందో. కాబట్టి ఈ టిప్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం, ఇంకా కూడా వీడియోలు చేయగలుగుతాం. ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి దయచేసి ఈ టిప్ ఫాలో అవ్వండి. మహిళలకు ముఖ్యంగా ఈ టిప్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మీరే ఎంత క్లీన్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్. షేర్ చేయండి. ఎవరికైనా కావాలన్నా మీ బంధువులకు, మీ రిలేటివ్లకు షేర్ చేయండి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. చూడండి ఎంత క్లీన్గా అయిందో, ఎంత బాగా మెరుస్తుంది కదా. ఎలా ఉన్నది ఎలా అయిందో చూడండి ఒకసారి. కాబట్టి మీరు ట్రై చేయండి, రిజల్ట్ పొందండి. ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ చేయండి. చాలా బాగుంటుంది ఈ గ్యాస్ స్టవ్ క్లీనింగ్. మనం ఏదో ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చి క్లీన్ చేయించడం కంటే మనం చేసుకుంటే బాగా